ఎవరు అయితే నేను అది కూడా ఒకసారి మాట్లాడతాను. ఇప్పుడు జనాలకి ఏంటంటే రివ్యూసే జనాల వ్యూస్ కాదనేది కూడా అప్పుడప్పుడు ఉంటుంది. యాక్చువల్గా మనకి ఏంటంటే కొన్ని కొన్ని తక్కువ వచ్చినట్లు కూడా పెద్ద హిట్ అయినవి ఉన్నాయి, ఎక్కువ రివ్యూలు వచ్చినట్లు కూడా సరిగా నడవనే ఉన్నాయి యాక్చువల్గా. సో అది ఒక కైండ్ ఆఫ్ ఇది పక్కన పెట్టేస్తే మీరు రివ్యూవర్లను అయితే ఏమనలేదు. ఏదో మీరు నిన్న రాస్తుంది కూడా అన్ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ప్రొఫెషనల్ రివ్యూర్స్ ఉన్నారు. అన్ప్రొఫెషనల్ రివ్యూర్స్ కొంతమంది వాళ్ళ ఫీడింగ్ కోసం అని చెప్పేసి ఏదో పెట్టేస్తారు. అప్పుడు 20 minutes సినిమాలు చూసి పెట్టేవాళ్ళు వాళ్ళందరూ. వాళ్ళని నేను అన్నా, నేను దే షుడ్ నాట్ డూ దట్ బికాస్ దే ఆర్ కిల్లింగ్ ద మూవీ. బిఫోర్ వాచింగ్ 15-20 minutes దే ఆర్ డిసైడింగ్ ద మూవీ, విచ్ ఇస్ వెరీ రాంగ్. అయితే యాక్చువల్గా మీరు అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్లో ఉన్నారు, క్యాస్టింగ్లో ఉన్నారు, మొత్తం రైటింగ్లో కూడా ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యారు కదా. సో మీకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ మూమెంట్స్ బాగా పేలుతాయి అనుకుని థియేటర్లో అనుకుని ఉంటారు కదా. సో వాటిలో మీకు బాగా పేలిని అయ్యి మీరు అనుకున్న దాంట్లో మిస్కాల్కులేషన్స్ ఏమైనా అయినాయా, లేకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన సీన్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? అంటే ఒక్కటి యాక్చువల్లీ దేవుడు వచ్చే సీన్ ఉండే అన్న, అది మేము తీసేసినాము. మనోడు దేవుడు వస్తాడు అనమాట. సో యాక్చువల్ అంటే దేవుడు వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు, కాంబినేషన్ ఉంటుంది, డిలీటెడ్ సీన్స్ లో రిలీజ్ చేస్తాం. అది యాక్చువల్లీ అది గనక ప్రాపర్ చేసి ఉంటే థియేటర్లో సినిమా మొత్తంలో అదే హైలైట్ అయ్యేది. అలాంటి సీన్ చేసి ఉంటున్నా తీసుంటున్నా తీసుంటే అంటే సరిగ్గా తీయలేదు, అది చెప్పు. అది కరెక్ట్ గా పోర్ట్రే అవ్వకుండా అయిపోయింది మాకు చూసేటప్పుడు. లేదు ఇక తీసే గారు చెప్పారు నా ఫేవరెట్ సీన్ ఇదండి ఆయన చూసిన తర్వాత. ఓకే ఓకే, బట్ అంటే తొక్కేస్తున్నారు అనమాట పక్కనే పెట్టుకుని. ఓటీటీలో వస్తా అని చెప్పారు. అయితే యాక్చువల్గా ఈ సినిమాకి ముందు మీరు చెప్పారంటే మీరే వెళ్ళి చాలా చోట్ల సైన్లు పెట్టి ఇవన్నీ, అంటే ఒక చిన్న సినిమాకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసి కూడా ఇలాంటి గట్స్ డెసిషన్ దేనికి తీసుకోవడం రీజన్ ఏంటి? అంటే ఒకటే నాకు ఒక డేర్నెస్ ఉందన్న లైఫ్ లో. చాలా మంది ఇప్పుడు కూడా ఐఎమ్ గోయింగ్ త్రూ దట్. నా మీద ఎన్ని బురదలు జల్లినా, ఎన్ని నెగిటివ్ అయినా నేను ఒకటే ఆలోచిస్తా, పాజిటివ్ కూడా ఉన్నది కదా. ఎంతో మంది ఫోన్లు చేసిర్రు నాకు, భయ్యా మేము ఉన్నాను టెన్షన్ పడకు భయ్యా, అది ఇది అని చెప్పేసి. అమ్మా ఏంది భయ్యా అది, ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేసిర్రు, నువ్వేం టెన్షన్ పడకు మేము ఉన్నాము అది ఇది అని చెప్పేసి. నేను అంత పాజిటివ్గా ఆలోచించే మనిషిని. ఎప్పుడో ఒకసారి బర్స్ట్ అయిపోతాను నిన్నట్లాగా అంతే. నేను ఈ 2 years జర్నీలో ఈ సినిమాకి నేను ఒకవేళ నేను పడిన కష్టం కానీ ఇది కానీ నన్ను అసలు అవసరం లేదు నాకు. ఒక ప్రొడ్యూసర్ టెన్షన్ పడుతూ ఉంటే నేను ఎంటర్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను నా ఎదుటి మనిషి ఆపదలో ఉన్నాడంటే నేను నిజం చెప్తున్నా, ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు కమ్ ఫార్వర్డ్. నేనున్నా అన్న టెన్షన్ పడకు అన్న. నేను ఒకటే నమ్మిన, నేను ఎన్ని నుంచి సంపాదించినా మళ్ళీ దానికే పెడతా, మళ్ళీ అక్కడి నుంచి సంపాదిస్తా. సినిమానే నేను ఇల్లు కొందాం అనుకున్నా, అది 100 సంవత్సరాలు ఉంటుంది, 50 సంవత్సరాలు ఉంటుంది ఇల్లు, కానీ నాకు సినిమా అనేది నాకు తరతరాలుగా ఉంటుంది, పెట్టేద్దాం. అందుకని చెప్పి ఇల్లు కొందాం అనుకున్న డబ్బులు కూడా సినిమాకి పెట్టారు. అదే మెయిన్. సో ఒక గుడ్ విల్ అది నాకు, గుడ్ విల్ ఉన్నది నాకు. సో నేను అన్న పాషాబాయ్తో మా మెయిన్ ప్రొడ్యూసర్తో, నువ్వేం టెన్షన్ పడదు. బట్ ఇప్పటిదాకా నేను 4 సినిమాల్లో బిఫోర్ రిలీజ్ బిజినెస్ అయిన సినిమా ఏదైనా ఉన్నదంటే బూట్కట్ బాలరాజ్. సూపర్. సో మరి మీకు అవినాష్ మొత్తం టోటల్గా సినిమా అంతా కలిపి చేశారు కదా, చాలా మీ అంటే జనరల్గా సైడ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ ఒక సీన్కో 2 సీన్లకు పరిమితం అవుతుంది. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక పాటలకు తప్పనిచ్చి హీరోయిన్ కన్నా ఎక్కువ మీరే కనపడ్డారు. మీరు అండ్ సద్దాం ఇద్దరు కలిసి చేసినవి కూడా బాగా పేలిని కూడా థియేటర్లో, అంటే ఏదో చిరాగ్గా ఉన్నట్టు ఎలాగా లేకుండా బాగా పేలిని కూడా. సో మరి మీరు కూడా ఆల్రెడీ ఒక రైటర్ కదా, మరి దీంట్లో ఏమన్నా ఇన్పుట్స్ ఏమన్నా ఇచ్చారా మీ సీన్స్ పరంగా ఎన్హాన్స్ చేయడానికి? అని వాటి నేను సద్దాం కానీ కూర్చున్నప్పుడు రాకేష్తో కూర్చున్నప్పుడు, రైటర్ దుబాస్ రాకేష్తో కూర్చున్నప్పుడు డెవలప్మెంట్ చేసాము. అండ్ దాంతో బేసిక్గా సార్ మనం ఎంత కామెడీ చేసినా దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన అనుదీప్ దేవ్ గారిని బాగా యాడ్ ఆన్ చేశారు. అంటే లైక్ అది కొంచెం మాకు ఇంకా కామెడీకి ప్రాణం పోస్తుంది అన్నమాట. మ్యాక్సిమం చాలా సినిమా వరకు మేము డెవలప్మెంట్ చేసాం చిన్నవి, ఎందుకంటే మనకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి కామెడీ పట్ల ఏది పేలుతుంది ఏది పేలు అని చెప్పేసి అక్కడే కొంచెం చిన్న చిన్న ఇది వర్కౌట్ కాదని యాడ్ ఆన్ చేసి అంటే షూటింగ్ చేస్తున్నాం సార్. చాలా కష్టపడుతూ చేసాము, ఇష్టపడుతూ చేసాము, నవ్వుతూ చేసాము. ఇప్పుడు సినిమా అందరూ నవ్వుకుంటూ సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీ సార్, అంతే.